పోతిన మహేష్ ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుడు. విజయవాడ రాజకీయాల్లో ఎదగాలని, పదవులు చేపట్టాలని భావిస్తోన్న యువనేతగా ఆయనకు పేరుంది. స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది అభిమానులు చెబుతారు. ఆయన రాజకీయం జనసేనతో ప్రారంభమై పవన్ కళ్యాణ్కు అత్యంత అభిమానిగా కూడా పోతినకు పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. వాస్తవానికి పశ్చిమ నియోజకవర్గ టికెట్పై పోతిన చాలానే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఆయనకు టికెట్ వస్తుందని భావించి ప్రచారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించారు. దీంతో పోతిన ఛాన్స్ మిస్ అయ్యారు. అనంతర పరిణామాలతో ఆయన జనసేన వీడి వైసీపీకి వచ్చారు. ఈ పార్టీలోనూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడైనా దక్కుతుందా అనేది పోతిన ఆలోచన. కానీ వైసీపీలోనూ పోతినకు అవకాశం చిక్కడం లేదు. విజయవాడలోని 3 స్థానాల్లో వైసీపీకి నాయకులు భారీగానే ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ సీటు నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో పోతిన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ తరపున ఆయనకు గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తనకు పశ్చిమ సీటు కావాలని పరోక్షంగా పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు. పోతిన వాదనను పెద్దలు పట్టించుకోవడం లేదు. కట్ చేస్తే జనసేన వైపు నుంచి పోతినకు ఆఫర్లు వస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. పోతిన స్థానం అలానే ఉందంటూ ఇటీవల విజయవాడకు చెందిన జనసేన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో పోతినను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది. అయితే పవన్ ఫ్యామిలీపై పోతిన కూడా విమర్శలు చేశారు. దీంతో ఆయన చేరికను కొందరు ఒప్పుకోవడం లేదు.